హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఖమ్మం మార్కెట్లోని తేజ అదేవిధంగా ఏసీ కొత్త తేజాలు అదేవిధంగా ఏసీ తేజాల గురించి తెలుసుకుందాం. అయితే ఈరోజు నేను ఖమ్మం మార్కెట్‌లో వెళ్దాం అనుకున్నాను. కాకుంటే జస్ట్ నాకు ఈరోజైతే వరి నాటైతే వేయడం జరిగింది. అందువల్ల నేను మార్కెట్‌కైతే పోలేకపోయినాను. సో తర్వాతకి నేను ఖచ్చితంగా అయితే మార్కెట్‌కి వెళ్తా. ఎందుకంటే మనకు ఇవాళ జెండా కొత్తవి తేజాలు చూసుకున్నట్లయితే మనకు 20,000 రూపాయలైతే జెండా చేశారు. సో కొనుగోలు విషయం చూసుకున్నట్లయితే మనకు 19,000 నుండి 21,000 వరకు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా మనకు అసలు ఏసీలో గత సంవత్సరం ఏదైతే 13,000, 14,000 నడిచిన మార్కెట్ ఇవాళ అడిగిన క్వాలిటీ ఇవాళ మార్కెట్‌లో చూసుకున్నట్లయితే 18,000 నుండి 20,000, 21,000కు అడుగుతా ఉన్నారంటే సో ఎక్కడున్న మార్కెట్‌కు ఎక్కడికి వెళ్ళిందంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకు ఈ సంవత్సరం వేసుకున్న ఏదైతే ఉందో మిరప సాగు దాదాపుగా ఒక 50% తగ్గింది. అందులో ఒక 40 నుండి 60% మేరకు అయితే నష్టాన్ని చేకూర్చింది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తోటి. సో మీకు గత వీడియో నుండి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మిర్చి ధరలైతే ఖచ్చితంగా పెరగవచ్చు అనేసి. సో మనం చెప్పిన విధంగా అయితే రేట్లయితే పెరగడం స్టార్ట్ అవుతా ఉన్నది. నేను తర్వాత ఒక గంట తర్వాత నేను ఖచ్చితంగా ఖమ్మం మార్కెట్‌కి వెళ్తా. సో అక్కడ సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా కొంతమంది ఫార్మర్స్ అడుగుతా ఉన్నారు. సో అన్న ఈ రేట్‌లో అమ్ముకోవాలా లేదా ఏసీలో పెట్టుకోవాలా అని అడుగుతా ఉన్నారు. సో బ్రదరు మీకు చెప్పేది ఏందంటే ఖచ్చితంగా ఇప్పుడు 20,000 ఉన్నప్పుడు మార్కెట్ మీరు అమ్ముకుంటే బెటరు. ఎందుకంటే ఏ రోజు ఏ విధంగా మార్కెట్ ఉంటదో మనం ఎవరు ఊహించలేము. సో ఏదైనా ఫర్దర్‌గా మీకు అంతలా పెట్టుకుందాం అనుకుంటే మనకు లాస్ట్ క్రాప్‌లో మనం లాస్ట్ కటింగ్ అప్పుడు మనం ఏసీలో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు 20,000, 21,000 మార్కెట్ అయితే నడుస్తూ ఉన్నది. గత వారం చూసుకున్నట్లయితే మనకు 16,000, 17,000 ఉన్న మార్కెట్ ఈ యొక్క వారం చూసుకుంటే ఒకేసారి మనకు 3,000 నుండి 5,000 రూపాయలైతే మార్కెట్ కదలిక అయితే రావడం జరిగింది. సో మనకు ఈ ఫట్కీలు చూసుకున్నట్లయితే మనకు 7,000, 8,000 గత 10 రోజుల కిందట అడిగిన క్వాలిటీ ఈరోజు 12,000, 13,000 మిర్చి కూడా మార్కెట్లో దొరకని పరిస్థితి. సో ఇది గత సంవత్సరం ఇదే టైంకి చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో ఒక 50,000 నుండి 70,000 బస్తాలు మార్కెట్కి వచ్చేవి. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు 20,000 నుండి 30,000 బస్తాలు కూడా సరిగ్గా మార్కెట్కి రావడం లేదు. సో వచ్చిన ఏదైతే సరుకు ఉందో కూడా మనకు విత్ ఇన్ ఒక 1 అవర్, అదేవిధంగా 1 ఆర్ 2 అవర్స్లోనే మనకు కంప్లీట్గా మార్కెట్లో ఉన్న సరుకు మొత్తం ఖాళీ అవుతూ ఉన్నది. ఒక రేటు మనకు ఒక ట్రేడర్ వచ్చేసి మనకు 20,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే దాని మీద 21,000 తర్వాత 20,500 ఇట్లా ఈ విధంగా పెట్టి మరీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మిర్చికి మార్కెట్లో మనకు గిరాకీ ఫుల్ డిమాండ్ అయితే ఉన్నది ఖమ్మం మార్కెట్లో. సో అదేవిధంగా మనకు గుంటూరు మార్కెట్లో ఈరోజు మనకు 20,500 రూపాయలు. అదేవిధంగా ఈ వరంగల్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 20,200 రూపాయలు. సో ఓవరాల్గా మనకు ఖమ్మం, గుంటూరు అండ్ ఈ వరంగల్ మార్కెట్లో సో 20,000 పైబడిగానే మార్కెట్ అయితే నడుస్తూ ఉన్నది. సో మీరు గమనించగలరు రైతులు. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను తర్వాత వెళ్ళి మీకు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, అందరికీ ధన్యవాదాలు.